మరి యోహాను సువార్తలో 5వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తుంటే బెతెస్దా అనే ఒక కోనేరు ఉండేగాను. ఆ కోనేరులో ఎవరైనా రోగి మొదటగా దుంకుతే వాడు స్వస్థత పొందుతాడని స్పష్టంగా రాయబడి ఉంది. మరి మన జీవితంలో మొదటగా దేవునికి స్థానం ఇస్తే మన బలహీనత బలంగా మారబడుతుంది. మన జీవితంలో సంఘానికి మొదటగా వెళ్తే మనము సంఘంలో ఆశీర్వాదం చూడగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడడము మనం అనుభవించగలుగుతాం. ఉదయం లేవంగానే మొదటి సమయము ప్రార్థనలు దేవుడితో సమయం గడిపితే నీ జీవితం అంతా ఆ దినమంతా ఆశీర్వాదంతో నువ్వు చూడగలుగుతావు. సో మొదటి స్థానము దేవుడికి ఇచ్చినప్పుడు నీ బలహీనత కొట్టివేయబడుతుంది. మొదటి స్థానము దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. మొదటి స్థానం దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు బలవంతుడిగా మారుతావు.